ఐఎమ్ పవన్, మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గ్యాస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే 7 days నుంచి అయితే వీడియో అయితే పెట్టట్లేదు. ఎందుకనేది క్లియర్ కట్గా రీజన్ అయితే చెప్తాను. మార్కెట్ ఏంటంటే ఇప్పుడు మనకి సైడ్ వేస్లో ఉంది, చాపీలో ఉంది, అందుకోసం అనేది ఎలాంటి వీడియో అయితే చేయలేదు. బట్ ఇప్పటి నుంచి ఏంటంటే మార్కెట్ ఒక స్టెప్ అయితే తీసుకుంటుంది, అది మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా లైక్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ఫాస్ట్గా అయితే చూద్దాం. బీటీసీ అనేది రేంజ్ బౌండింగ్లో అయితే ఉంది. క్లియర్గా మనకి ఏంటంటే 93,564 లెవెల్ ఏదైతే ఉందో దానికన్నా ఎబో వెళ్ళట్లేదు. అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ వీక్లీ లెవెల్ ప్లస్ ఏంటంటే 2026 ఓపెన్ లెవెల్, అది మనం చూసుకున్నట్లయితే 87,706 వాటి బిల్ రేంజ్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడింగ్ అయితే ఉండదు. ఇది నో ట్రేడ్ జోన్. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఎంత పర్సెంట్, దగ్గరగా 6%లో ఏంటంటే మనం ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయం. ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ చాపీలో ఉంటుంది, ఎలాంటి డైరెక్షన్ అయితే చూజ్ చేసుకోదు. వన్స్ ఏంటంటే ఈ జోన్ నుంచి మనకి ఎబో వెళ్తే మాత్రం మార్కెట్లో ఉన్న కాయిన్స్ అన్ని కొద్దిగా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి, లేదు బిలో వెళ్తే దానికి తగ్గట్టు డౌన్ అవుతాయి. ఓకేనా గైస్, ఇప్పుడు ఏంటంటే మనం ఎబో వెళ్తే ఎబోకి సంబంధించిన ప్యాటర్న్లు అయితే ట్రేడ్ చేద్దాం, బిలో వెళ్తే మాత్రం బిలోకి సంబంధించిన ప్యాటర్న్లు అయితే ట్రేడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే మనకి హిస్టరీ ప్రకారం అయితే చెక్ చేయాలి. హిస్టరీలో ఎన్ని డేస్ అనేది మనకి కరప్షన్ అనేది కంప్లీట్ అయింది అనేది ఫస్ట్ నేను చెక్ చేశాను. దానికోసం ఏంటంటే నేను మళ్ళీ వీక్లీలోకి వెళ్ళిపోతాను. వీక్లీలో చూసుకున్నట్లయితే ఒక చార్ట్ అయితే నేను క్లియర్గా గమనించాను, అదైతే చూపిస్తాను చూడండి. క్లియర్గా మనకి ఏదైతే ఇక్కడ 2021లో మనకి ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ గ్రీన్ లైన్ కన్నా ఎబో ఉండి దీన్ని క్రాస్ అయినట్టు అయ్యి మళ్ళీ రీసెట్ అయిన తర్వాత మార్కెట్ పంప్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ గ్రీన్ లైన్ టచ్ అయిన దగ్గర నుంచి నియర్లీ ఎంత పంప్ అయింది, ఒక 39%. అయితే ఇక్కడ మెయిన్ రూల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న ఆల్ టైమ్ హై, ఇక్కడ ఏదైతే లో ఉందో దానికన్నా కొద్దిగా పైకి వెళ్ళి లిక్విడ్ తీసేసుకొని మార్కెట్ డ్రాప్ అయింది. ఓకేనా, ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయింది, ఇక్కడ ఫస్ట్ టైం ఫెయిల్ అయింది అండ్ సెకండ్ టైం ఫెయిల్ అయింది. థర్డ్ టైంలో మాత్రం దానికన్నా పైకి వెళ్ళి ఒకటేసారి లిక్విడ్ తీసుకొని ఏంటంటే డౌన్ అయింది. సేమ్ సీనరీ అయితే కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ మనకి ఎన్ని రోజులు కరప్షన్లో ఉందంటే క్లియర్ కట్గా నేను ఒక ఈఎంఐ లైన్ అయితే డ్రా చేశాను. ఎగ్జాక్ట్గా మనకి ఈ ఈఎంఐ లైన్ బిలో నుంచి ఈ లైన్ టచ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా టచ్ అయ్యే లెవెల్ దాకా ఎన్ని రోజులు మార్కెట్ ఏంటంటే కరప్షన్లో ఉందో చూద్దాం. దగ్గర చూసుకున్నట్లయితే మనకి నియర్లీ 91 days, ఓన్లీ 91 days తర్వాత ఏంటంటే మార్కెట్ ఫ్రెష్గా ఏంటంటే బాటమ్ అంటే ఒక టాప్ క్రియేట్ అయిపోయి అక్కడ నుంచి డౌన్ అయిపోయింది. సేమ్ సిమిలర్ ప్యాటర్న్ అయితే కనబడుతుంది. ఇప్పుడు కూడా మనం ఏంటంటే దాని తగ్గట్టు ప్లాన్ చేద్దాం. ఎగ్జాక్ట్గా 91 days నుంచి 84 days అప్రాక్సిమేట్లీ. ఓకే, మనకి ఏదైతే బాటమ్ వచ్చిందో ఈ ఈఎంఐ లైన్ కన్నా కింద నుంచి నేను చూసుకుంటే 84 days అంటే మనకి నియర్లీ February 2 మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే 92 daysకి అయితే చూసుకున్నట్లయితే మనకి 92 నుంచి 98 ఆ మధ్యలో, ఎగ్జాక్ట్గా 90 తర్వాత నుంచి అయితే మనం తీసుకుందాం. అప్రాక్సిమేట్లీగా ఫిబ్రవరి మంత్లో ఏదో ఒక టాప్ లెవెల్కి అయితే బీటీసీ అనేది రీచ్ అయ్యి లిక్విడేషన్ అనేది మనం తీసేసుకొని దాని తర్వాత డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్ ఏదైతే ఉందో లిక్విడిటీ లెవెల్, దీనికన్నా కొద్దిగా పైకి వెళ్ళి లిక్విడ్ తీసుకుంటే అప్పుడు మనం ఏంటంటే దాని తగ్గట్టు అయితే ట్రేడ్ ఇద్దాం. ప్రస్తుతానికైతే బీటీసీలో ఎలాంటి ట్రేడింగ్స్ అయితే ప్లాన్ చేయకండి. లెవెల్స్ వచ్చిన తర్వాత నేను ఫుల్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికోసం అయితే చాలా టైం అయితే పడుద్ది. ఈ చాపీ రేంజ్లో మనం ఎలాంటి ఆల్ట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం అండ్ దాంతోపాటు ఏంటంటే ప్రీసేల్ కాయిన్ బై చేయడం అలాంటివి అయితే ఏం చేయకుండా ఓన్లీ ఈ టైంలో ఏంటంటే కొద్దిగా సైలెంట్గా ఉండి మనీని అనేది కొద్దిగా బ్యాకప్లో పెట్టుకొని మార్కెట్ డౌన్ అయిన తర్వాత లేకుంటే ఒక టాప్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాని తగ్గట్టు మనం అయితే ట్రేడ్ అయితే చేద్దాం. ఓకేనా, ఇది మొత్తానికి అప్డేట్. అండ్ ఈ బుల్ మార్కెట్లో ఏంటంటే మ్యాక్సిమం నేను కొద్దిగా బల్కింగ్ అమౌంట్లో ట్రేడింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 10 లక్షల కన్నా ఎబో ఉన్న వాళ్ళు నేను ఒక కంప్లీట్ ప్లాన్ అయితే మీకోసం అయితే రెడీ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో కింద నెంబర్కి అయితే కాల్ చేయండి. దీంట్లో ఏంటంటే మెయిన్ బెనిఫిట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మీకు ఏంటంటే బుల్ మార్కెట్ ఎండ్ అయిన తర్వాతనే మీకు అప్పటిదాకా ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. మధ్యలో మళ్ళీ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బాట్స్ అనేవి ట్రేడ్ చేస్తాయి. ఎలా సెటప్ చేస్తాం ఏందనేది దానికోసం నాకైతే మెసేజ్ చేస్తే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఆ నెంబర్కి కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మెసేజ్ చేయండి, దాని తర్వాత కాల్ చేయండి, అప్పుడు నేను క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. ఇప్పటి నుంచి ఏంటంటే డైలీ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను.